చెప్పండి. ఇదంతా ఒక రకమైన హెర్బల్ ప్లాంట్ అనమాట. లవంగ సువాసన వచ్చిన తులసి మొక్క కాబట్టి దీన్ని లవంగ తులసి అంటుంటాము. ఇది హెర్బల్ టీలో వాడతాం మేము ప్రగతిలోను. 4 రకాల హెర్బల్ ప్లాంట్స్లో ఇది కూడా ఒక మొక్క, లవంగ తులసి. ఈ ఆకులు కూడా మనం నవలొచ్చు, ఎడుబులు అనమాట. నవలొచ్చు, రసం పీల్చితే చాలా మంచిది. హెర్బల్ టీలో చేసుకుంటే మన డైజెషన్ బాగుంటుంది, ఫీవర్స్కి బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అన్ని రకాల జలుబు, దగ్గు, వగైరాలు కూడా పనిచేస్తుంది. వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్గా లవంగ తులసి అంత షబ్బీగా వస్తుంది. ఒక్కసారి నాటామంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొక్క అట్లాగే ఉంటుంది. దాన్ని ప్రూనింగ్ చేసిన కొద్దీ ఇంకాను బుషిగాను పొదలాగా వస్తుంది అనమాట ఈ లవంగ తులసి. మన మామూలు తులసి లాగానే ఇది కూడా మన ఇళ్ళ చుట్టూత ఓ 10 మొక్కలు కానీ అక్కడక్కడ నాటుకుంటే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి.